సెకండ్ గేమ్ అయితే మొదలైపోయింది. సెకండ్ టాస్క్ చాలా సింపుల్ టాస్క్. సండే ఫండేలో ట్యూన్ పట్టు, గెస్ కొట్టు. చాలా సింపుల్ టాస్క్. బ్యాక్‌గ్రౌండ్‌లో ట్యూన్స్ ప్లే అవుతాయి. అందులో నటించిన కో స్టార్స్‌ని వాళ్ళ క్లాన్ ఎదురుగా ఉండే ఫోటోస్ ద్వారా పెట్టేసేయాలి. చాలా సింపుల్ టాస్క్. మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళ డ్రెసెస్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతది. రెట్రో థీమ్‌తో వచ్చారు. మొత్తం డ్రెస్సింగ్ స్టైల్, మొత్తం ఓల్డ్ పాటలు, ఓల్డ్ డ్రెస్సింగ్ స్టైల్ ఇదంతా వేసుకొనొచ్చారు. బాబోయ్! ఈళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందనే చెప్పాలి. ప్రతి దాంట్లో 'నాగార్జున' సారే లాక్కొచ్చి పెడుతున్నారు మన 'పృథ్వీని', 'విష్ణుప్రియని' కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడానికి. సో, ఏంటంటే కెమిస్ట్రీ వర్కౌట్ ఎందుకు చేస్తున్నారు ఈళ్ళని చెప్పంటే లవ్ స్టోరీ థీమ్ బాబు. లవ్ స్టోరీ ఉండాలి. ఒక సీజన్ అంటే ఏదో ఒక రకంగా ఇద్దరు కంటెస్టెంట్స్‌ని అలా చేస్తారు ఖచ్చితంగా. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ మ్యూజిక్ గాని, లేదంటే వాళ్ళిద్దరి మధ్య కొన్ని మాటలు తెప్పించడం, డైలాగ్స్ చెప్పించడం, వీటన్నిటి వల్ల ఏంటంటే బయట జనాలకి ఓకే. ఇక్కడ లవ్ థీమ్ జరుగుతుంది, లవ్ స్టోరీ జరుగుతుంది అని చెప్పనేసి ఇంకా వ్యూవర్సే ఎక్కువ ఇంట్రెస్ట్‌తో చూస్తారనమాట. ఎవరిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అది ఇది అనేసి. ఆబ్వియస్‌గా ఇది ప్రతి సీజన్‌లో నుంచి మనం చూస్తూనే ఉన్నాము. సో, ఇంకోటి ఎలిమినేషన్ గురించయితే మాట్లాడుకోవాలి. సో, ఎలిమినేషన్ కూడా చాలా వింతగా ప్రయత్నించారు. ఇక్కడ నార్మల్‌గా సేవ్ చేసే దాంట్లో బిర్యానీ అంట. బిర్యానీ ఎవరికొస్తే వాళ్ళు సేఫు. అన్నం ఎవరికొస్తే వాళ్ళు అన్‌సేఫ్ అని చెప్పనేసి. ఇది కూడా కొత్త థీమే. బాబు ఎన్ని ట్విస్టులు తీసుకొస్తావయ్యా! అంటే నార్మల్‌గా ఇన్ని సీజన్స్‌లో సేవింగ్స్ కానీ, టాస్క్స్ గానీ అంతా పాత రకంగానే ఉండేది. అంటే స్టార్టింగ్ 2, 3 సీజన్స్‌లో ఎలాగైతే జరుగుతునిందో ప్రతి సీజన్‌లో సేమ్ అలానే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈ సీజన్‌లో మాత్రం మొత్తం చేంజ్ చేశారని అనుకోవాలి. సో, నేను చెప్తున్నాను కదా! ఫన్ టాస్క్‌లో గూడా ఎవరైతే ఎంటర్‌టైన్ చేస్తారో, ఫన్ టాస్క్స్‌లో గూడా ఎవరైతే డాన్స్ కానీ, ఇవన్నీ బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి గూడా బయట మంచి ఇంపాక్ట్ ఉంటది. సో, ప్రతి ఒక్క టాస్క్ ఇంపార్టెంటే. ఈరోజు నామినేషన్స్, ఈరోజు ఎలిమినేషన్ ఇంకా ఇంపార్టెంటు. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.